మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. జై శ్రీరామ్. ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీ విశ్వవసు నామ సంవత్సరము భాద్రపద మాసం అనగా సెప్టెంబర్ నెలయందు కర్కాటక రాశి యందున ఏ విధంగానున్నదో ఈ యొక్క సమయంలో తెలుసుకుందాము. మీ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క నెలయందు శుభ ఫలితాలను పొందేటటువంటి యొక్క అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందువలన అన్నట్లయితే కనుక ఈ యొక్క నెలయందు సంపూర్ణ చంద్రగ్రహణం అనేటటువంటిది ఏర్పడడం జరిగింది. అనగా ఈ నెలయందు 7వ తారీఖున పౌర్ణమి తిథిలో చంద్రగ్రహణం అనేటటువంటిది ఏర్పడడం జరిగింది. ఇది 4 రాశుల మీదుగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా శతభిష నక్షత్రం అనగా నక్షత్రం శతభిష నక్షత్రంలోని ఈ యొక్క గ్రహణం అనేటటువంటిది ఏర్పడడం జరిగింది. 4 రాశుల మీదుగా ముందుకు వెళ్ళడం వల్ల ఈ యొక్క ప్రభావం అనేటటువంటిది ఆ ఒక 4 రాశులలోని ఒక రాశి అయినటువంటి కర్కాటక రాశి వాళ్ళకి కూడా అనుకూలత పరిస్థితులు అనేటటువంటివి ఏర్పడే విషయాలకు సూచిస్తుంది. ఈ నెలయందు మీ యొక్క రాశి గల వారికి మంచి లక్షణాలతో కూడుకున్నటువంటి యొక్క అభివృద్ధులు అనేటటువంటివి కనిపిస్తున్నాయి. అనగా గతంలో మీకు జరగలేనటువంటి యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ నెలయందు శుభ ఫలితాలు అనేటటువంటివి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో నెలల నుంచి, ఎన్నో రోజుల నుంచి జరగలేనటువంటి ప్రయాణాలు, ప్రయత్నాలు, పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క నెలయందు శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశాలు అనేవి సూచిస్తున్నాయి. అట్లాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ నెలయందు గొప్ప పేరుతో కూడుకున్నటువంటి విషయాన్ని, విద్యలో కూడా ఒక మంచి ఇంప్రూవ్మెంట్తో కూడుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ నెలయందు మీరు గ్రహించగలుగుతారు. అట్లాగే ఈ యొక్క నెలయందు ఎప్పటి నుంచో మీ కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి తీరని తగాదాలు ఏవైతే ఉన్నాయో అవి తీరి ఎప్పటి నుంచో మాట్లాడుకోవాలనేటువంటి యొక్క వ్యక్తులు అయితేనేమి, పోట్లాడుకున్న వ్యక్తులైతేనేమి కలవాలని అనుకోవటము, వాళ్ళ మధ్య ఉన్నటువంటి విరోధాలు అనేటటువంటివి ఈ నెలయందు తీరటము, గతంలో నడిచినటువంటి సంతోషకరమైనటువంటి విషయాలు ఈ నెలలో శుభ ఫలితాలుగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది ఈ నెలయందు ఈ రాశి వారికి సంపూర్ణంగా సంతోషించాల్సినటువంటి విషయం. అట్లాగే ఆరోగ్యరీత్యా కూడా మీ యొక్క రాశి వాళ్ళకి ఈ నెలయందు శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు అనేవి చూపిస్తున్నాయి. కనుక ఆరోగ్యరీత్యా కూడా ఏ విధమైనటువంటి యొక్క చింత అనేటటువంటిది చెందవలసిన అవసరమైతే ఏమీ లేదు. అలాగే వేరు రంగాలతో కూడుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నెలయందు మాత్రము సంపూర్ణంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీరు చేసే వృత్తిరీత్యా అనగా వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా, వ్యవసాయ రీత్యా వేరు యొక్క రంగాలలో కూడా మీరు శుభ ఫలితాలను పొందే అవకాశాలు అనేవి సూచిస్తున్నాయి. అట్లాగే మీరు చేసేటటువంటి యొక్క మార్కెట్ ఫీల్డ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కొంచెము ఆలోచించి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఈ నెలయందు ఆలోచించి పెట్టుబడులు అనేటటువంటివి పెట్టడము చూసుకోవలసినటువంటి విషయం. కనుక మీరు పెట్టే పెట్టుబడి ఏదైతే ఉందో పెట్టుబడి పెట్టడం కంటే కూడాను లాభాలు కనిపించినట్లయితే తీసుకోవడం అనేటటువంటిది చాలా మంచి విషయము ఈ నెలయందు మీ రాశి వారికి. కనుక ఆలోచన ధ్యేయంతో ముందుకెళ్ళినట్లయితే కనుక మీరు చేసే మార్కెట్ ఫీల్డ్ అది ఏ రంగమైనా సరే, అనగా స్టాక్ మార్కెట్ అయినా, షేర్ మార్కెట్ అయినా, క్రిప్టో మార్కెట్ అయినా వేరు రంగాల ప్రకారంగా చూసుకున్నటువంటి విషయాలు అయినప్పటికీ కూడా మీకు ఈ సంవత్సరం ఈ నెలలోని మీకు పెట్టుబడి పెట్టడం కంటే కూడాను లాభాలు తీసుకునేటువంటి యొక్క ధారణ చూసుకున్నట్లయితే కనుక మీకు శుభ ఫలితాలు పొందే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. అట్లాగే భార్యాభర్తల రీత్యా, బిడ్డల పట్ల, ప్రేమికుల పట్ల కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే కుటుంబ రీత్యా కొన్ని విషయాల్లోని సమస్యలు అనేటటువంటివి
ఏర్పడే అవకాశాలు సూచించవచ్చు. ఎందువలన అన్నట్లయితే కనుక మాట భద్రం చేసుకోకపోతే గృహంలో ఇబ్బందులు అనేవి ఏర్పడటము, మీ అయిన వాళ్ళలో అయినప్పటికీ మీ స్నేహితులు అయినప్పటికీ చేసేటటువంటి పనిలో మాట్లాడుకునే మాటలో జాగ్రత్త లేకపోతే ఎంతైతే పాత ఇబ్బందులు అయినటువంటి వాళ్ళు కలుస్తారని అనుకున్నామో అట్లాగే మళ్ళీ ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కూడా కలిగే సూచనలు అనేటటువంటి చూపిస్తున్నాయి గనక మీరు ఆలోచనతో ముందుకు వెళితే గనక బాగుంటుంది. ఈ యొక్క గ్రహణం యందు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా, అనగా 12 రాసుల్లో కూడా మీ యొక్క రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క నెలయందు గనుక గ్రహణ సమయాన్ని మీరు గమనించుకొని ప్రత్యేక శ్రద్ధ అనేది మీరు వహించని ఎడల మీకు జన్మించేటటువంటి యొక్క శిశువు ఏదైనప్పటికీ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో జన్మించేటటువంటి యొక్క విషయం అయితే సూచిస్తుంది. కనుక ఈ గ్రహణం అనగా ఈ పౌర్ణమి 7వ తారీఖు భాద్రపద సంపూర్ణ గ్రహణాన్ని మీరు గమనించుకొని రాత్రి 9:20 నుంచి 12:30 లోపు ఈ గ్రహణం అనేటువంటిది కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యస్థంగా 8 నిమిషాలు సంక్లుప్తంగా చూపిస్తుంది. కనుక మధ్యస్థమనే కాదు, స్టార్ట్ అయిన సమయం నుంచి ఈ యొక్క పూర్తయినటువంటి సమయం వరకు కూడా మీరు గ్రహణాన్ని మాత్రము అశ్రద్ధ చేసుకోకుండా ఆడామగానే భేదం లేకుండా బయటికి రాకుండా ఉన్నట్లయితే దీని ఫలితాన్ని మీ యొక్క రాశి వాళ్ళు పొందేటటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శతభిష నక్షత్రంతో కూడుకున్న రాశి అందున ఇది వెళ్ళడం జరుగుతుంది. దీని ప్రభావాలు 4 నక్షత్రాల్లో చూపిస్తుంది. 4 నక్షత్రాల్లో మీ నక్షత్రం కూడా సూచిస్తుంది. కనుక చాలా సంపూర్ణంగా మీరు ముందుకెళ్ళినట్లయితే శుభ ఫలితాలు పొందే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. మీరు ఈ నెలయందు శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుంటే శుభ ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడికి మీరు వెళ్ళాలంటే ప్రతి కుటుంబ సభ్యులు వెళ్ళలేరు కనుక లక్ష్మీనారసింహ స్వామివారిని ప్రతి మంగళవారం దర్శించుకొని స్వామివారికి నైవేద్య పూజా కార్యక్రమం సమర్పించుకునడం వలన మీ యొక్క కుటుంబ సమస్యలు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా తీరి అభివృద్ధులు పొందే అవకాశాలు అనేవి మీకు కనిపిస్తాయి. కనుక సంపూర్ణ ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ఈ నెలయందు శుభ ఫలితాలను పొందండి. అన్ని విధములుగా మంచిగా ముందుకెళ్ళే అవకాశాలను పొందండి. జయం కలుగుతుంది, ఏం పర్వాలేదు. మీ యొక్క కుటుంబ రీత్యా, మీ యొక్క ఆర్థిక రీత్యా, మీ యొక్క సమస్యల పట్ల, మీ యొక్క భూ తగాదాల పట్ల, అట్లాగే మీరు కోరుకుంటున్నటువంటి ప్రేమ వ్యవహారాల వ్యక్తుల పట్ల, భార్యాభర్తలు విడిపోకల పట్ల, కోర్టుల సమస్యల పట్ల, స్టేషన్ పరంగా చూసుకుంటే ఇబ్బందుల పట్ల ఏ రకమైనటువంటి యొక్క సమస్య ఉన్నప్పటికీ కూడా నిస్సందేహంగా తప్పనిసరిగా ఈ కింద ఉన్నటువంటి యొక్క నంబర్కి సంప్రదించగలరు. జై శ్రీరామ్, జై హనుమన్, వీరాంజనేయ స్వామియే నమః.